దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము మనందరము ఈ విధంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాతి దేవుడు దయచేసినందుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట 103వ కీర్తన 1వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు రాసిన ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు దావీదు తన ప్రాణానితో మాట్లాడుకుంటూ ఉంటున్నాడు, చెప్పుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని భక్తుడు తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అని అంటే, దేవుడు తన ఎడల గొప్ప మేలు చేశాడు, అందునిమిత్తమే. ఆమేన్. హల్లెలూయా. 8వ కీర్తన 3వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. అక్కడ నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంటే, మనము ఆకాశము చూసినా, ఆయన చేసిన నక్షత్రాలు చూసినా మనకు అనిపిస్తుంటుంది, ఆయన యొక్క చేతి పనులు మనకు కనపడుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఆ సర్వ సృష్టిని చేసిన ఆ దేవుడు, అంత మహోన్నతమైన దేవుడు, మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనుషుడు ఏ పాటివాడు. అందుకే ఏం చేయాలి తెలుసా? నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని పలుకుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. దేవుని కంటే మనుషుడు ఏ విధంగా ఉన్నాడంటే కొంచెం తక్కువగా ఉన్నాడు. మహిమా ప్రభావంతో మనకేం ధరింపజేశాడంటే దేవుడు కిరీటము ధరింపజేశాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఎందుకోసమంటే దేవుడు గొప్పవాడు, ఆయన చేసిన అద్భుతాలు అనేకము, ఆయన చేసిన ఈ నేచర్ లేదా ఆయన సృష్టించిన ఈ క్రియేషన్ ఇదంతా తలుచుకుంటే మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి మనుషుడు దేవుని దృష్టిలో ఏ పాటివాడు. అందుకే ఏం చేయాలి తెలుసా? సన్నుతించాలి. ఆమెను చెప్పుగట్టిగా, ఆయన స్తుతించాలి. ఆమెను చెప్పుగట్టిగా, ఆయన అద్వితీయ నామాన్ని మహిమపరుస్తూ ఉండాలా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సర్వ సృష్టిని చేశాడు, కానీ సృష్టి మీద అధికారం ఎవరికి ఇచ్చాడంటే మనిషికి ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టిని చేశాడు. గొప్ప సృష్టిని చేసినప్పుడు ఆ దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు అంటే మనిషి అయోగ్యుడు దేవుని దృష్టిలో. కానీ చేసిన ఆ సృష్టి అంతటికి అధికారం ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనిషికే ఇచ్చాడు. అంటే దేవుడు నీకు యోగ్యత కలిగించాడు కనుక నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని భక్తుడైన దావీదు చెప్పుకుంటూ ఉన్నాడు. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆమేన్. హల్లెలూయా. తర్వాత వచనంలో ఒక చక్కని మాట ఉంది, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని మర్చిపోకూడదు అని అంటే, దేవుడు అద్వితీయ దేవుడు అయినప్పటికీ నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఉన్నాడు. నీ ఎడల నా ఎడల ఆయన కృప చూపించి ఉన్నాడు. సృష్టిని చేసిన దేవుడు, సృష్టిలో అద్భుతాలు చేసిన దేవుడు, ఆ సృష్టి అంతటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు గనక ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మర్చిపోవద్దు అని భక్తుడైన దావీదు మాట్లాడుకుంటూ ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. 103 కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా. మరి నీ ఎడల నా ఎడల కూడా దేవుడు అనేక ఉపకారాలు చేశాడు, వాటిలో ఏది మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడు అని అడిగితే, సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడాడు, అందుకోసము ఆయన చేసిన ఉపకారాల్లో దేని మర్చిపోవద్దు అని చెప్పుకోవచ్చు. సంవత్సరం అంతా నిన్ను ఆయన సజీవ లెక్కలో కాచి కాపాడాడు, నీ ఎడల కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, నీకు క్షేమాన్ని దయచేసి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు, కృతజ్ఞత కలిగి ఉండు అని భక్తుడైన దావీదు చెప్పుకుంటూ ఉన్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటంటే, ఆయన సామాన్యుడైనప్పుడు, గొర్రెలు కాచుకున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే రాజుని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అది మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. గొర్రెలు కాచుకున్న స్థితిలో ఉన్న గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడంటే రాజుని చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ రాయల్ చైర్ మీద కూర్చునే గొప్ప భాగ్యాన్ని దయచేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సింహాసనాన్ని అధిష్ఠించే గొప్ప భాగ్యాన్ని దావీదు జీవితంలో దేవుడు దయచేసి ఉన్నాడు.
అందుకే చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. అంటే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని అంతఃపురంలో బెడ్ మీదకి తీసుకెళ్ళాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు అంతఃపురంలో బెడ్ మీదకి వెళ్ళే స్థితి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఆ రాయల్ చైర్ మీద కూర్చునే గొప్ప భాగ్యాన్ని ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. తన ప్రజాంగాన్ని లేదా ఇశ్రాయేల్ నుంచి పరిపాలించే గొప్ప భాగ్యాన్ని ఎవరిచ్చాడంటే దేవుడే ఇచ్చాడు. అందుకే తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా ఏంది మర్చిపోద్దు తెలుసా? నీ స్థితి ఏంటో తెలుసా? అసలు యాక్చువల్గా గొర్రెలు కాచుకునే స్థితి. నీ స్థితి ఏంటో తెలుసా? ఎవరి దృష్టిలో లెక్కలేని స్థితి, ఎవరు నిన్ను గొప్పగా చూడని స్థితి, అందరూ హీనంగా మాట్లాడే స్థితి. ఎవరైతే హీనంగా చూస్తారో వాళ్ళందరినీ పరిపాలించే గొప్ప భాగ్యము నీ జీవితంలో దేవుడు దయచేసి ఉన్నాడు. అందుకే ఏం కలిగి ఉండాలి తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అని భక్తుడైన దావీదు చెప్పుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మన దోష పరిహారము యేసయ్యే కనుక, ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు కనుక చెప్తూ ఉన్నాడు భక్తుడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏ విధంగా చెప్తూ ఉన్నాడంటే ఈ మాట అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు బెత్షెబా విషయంలో తప్పు చేస్తే నాతాను ప్రవర్తనని పంపించి హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ దోషాన్ని గ్రహించి ఉన్నాడు. అప్పుడు వెంటనే ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. 51వ కీర్తన 4వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని ఏం చేస్తున్నాడు తెలుసా? తను తాను తప్పు ఒప్పుకుంటున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు అని. భక్తుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక అనుభవపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, చేసిన తప్పును నాతాను ప్రవక్త ద్వారా చెప్పంగానే ఏం చెప్తున్నాడంటే దేవునితో తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పు చేయటం వేరు, దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీకు తెలియచేసినప్పుడు ఇది చేయటం నువ్వు తప్పు అని దేవుడు తెలియచేసినప్పుడు లోబడటం కూడా గొప్ప కృప. ఆమేన్ చెప్పు గట్టిగా. అది చాలా మంది చేయలేరు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే దాన్ని తిరిగి వాక్యం ద్వారా మాట్లాడేసేసి వాక్యంలో చెప్తాడా ఇతను అని అనుకుంటూ ఉంటారు. ఏమండి, అలా నాతాను ప్రవక్త మీద దావీదు భక్తుడి కోపం తెచ్చుకోలేడు అంటారు. తెచ్చుకోవచ్చు. ఇదిగో ఎవరు నువ్వు అసలు? చిన్న ప్రవక్తవి, ఏంటి నువ్వు నా దగ్గరికి వచ్చి నా ఛాంబర్కి వచ్చి నువ్వేంటి మాట్లాడేది? ఈయన తీసుకెళ్ళిపోయి జైల్లో వేయండిరా అని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారం ఉంది చేతిలో, ఎందుకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు దావీదు. కానీ ప్రవక్త వచ్చి ఇదిగో ఆ మనుషుడు నువ్వే తప్పు చేశావు అని చెప్తే వెంటనే ఏం చేశాడు తెలుసా? కీర్తన మాట్లాడుకుంటున్నాడు, దేవా నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేనేం చేశానో తెలుసా? పాపం చేశాను, ఆ దోషములన్నీ క్షమించు దేవా అని ఏం చేశాడు తెలుసా? భక్తుడు వెంటనే రిపెండెన్స్, వెంటనే పశ్చాత్తాపడ్డాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ కన్ఫెస్డ్ హిస్ సిన్స్. దేవా నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని బ్రతిమిలాడుకున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటలన్నింటినీ కుదుర్చువాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే కీర్తనలో ఇంకా భక్తుడు ఏ విధంగా మాట్లాడుకుంటున్నాడంటే 10వ వచనంలో చూడండి, 51వ అధ్యాయము 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు దేవా. ఇదిగో నేను చేసిన తప్పే దేవా అని, నా దోషములు నీవే క్షమిస్తావు దేవా అని మాట్లాడుకుంటూ 17వ వచనంలో మాట్లాడుతున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవా నీ ఎదుట నా హృదయం ఏమైపోయింది తెలుసా? ఇరిగిపోయింది, నలిగిపోయి ఉన్నాను. నీ ఎదుట నేను విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకుంటున్నాను, నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా అని భక్తులైన దావీదు మాట్లాడుకుంటూ ఉన్నాడు, కీర్తన పాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ దోషములన్నింటినీ తీసేసే దేవుడు యేసయ్యే. అందుకోసం నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 4వ వచనం 2వ భాగంలో అయితే కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడండి? నీ ఎడల ఆయన వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు, నీ ఎడల కరుణ చూపిస్తూ ఉన్నాడు. మనం చేసిన పొరపాట్లు ఏదైనా యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? క్షమిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడు. కరుణా కటాక్షము నీకు కిరీటంగా ధరింపు చేశాడంట. అంటే దేవుని యొక్క కరుణే నీకు కిరీటం, దేవుని యొక్క కటాక్షమే నీ కిరీటం. 5వ వచనంలో పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఈ వాక్యం అందరూ నాతో కలిసి చెప్పండి, యేసయ్య ఈరోజు గొప్ప మేలు నీ జీవితంలో చేయునుగాక. మేలుతో నీ హృదయమును
తృప్తిపరచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీతో దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. ఎందుకనంటే ఆయన నీ దోషాలన్నీ క్షమించేవాడు, నీ సంఘటనలన్నీ కుదిర్చే దేవుడు, మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తాడు అని భక్తుడైన దావీదు మాట్లాడుకుంటూ ఉన్నాడు. అదే వాగ్దానం నీకు కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇంకా 11వ వచనంలో అయితే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంతో పెద్దది, ఎంతో ఎత్తులో ఉంది, ఎంతో ఉన్నతముగా ఉంది. నీ ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంట. అందుకోసమే మనం భయపడాల్సిన అవసరం లేదు, మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనకున్న ఒడిదుడుకుల్లో, మనకున్న ఇబ్బందుల్లో, మనకున్న శోధనలో, మనకున్న శ్రమల్లో దిగులు చెందాల్సిన అవసరం లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో దేవుడు నీ ఎడల కృప అంత అధికంగా ఉంచి ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఆయన కృప వెంబడి నీకు కృప పంపిస్తూనే ఉంటాడు, ఆయన క్షమిస్తూనే ఉంటాడు, ఆయన నీ ఎడల జాలి పడుతూ ఉంటాడు, నిన్ను కరుణిస్తూ ఉంటాడు, నీకు కృప చూపిస్తూ ఉంటాడు, నీకు కావాల్సిన కార్యాలన్నీ ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. ఏమేం చేశాడు అంటే, నూతన సంవత్సరంలోకి నడిపించి ఉన్నాడు, అదే పెద్ద ఉపకారం. ఏమండి, ఈరోజు మన క్షేమాన్ని ఇచ్చి ఉన్నాడు, అదే పెద్ద ఉపకారము. మరి దేవుని చేసిన ఉపకారాలు మర్చిపోకుండా ఉండే స్థితి మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే భక్తుడు మాట్లాడుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. ఎందుకనంటే ఆయన గొప్ప మేలు నీ ఎడల చేసి ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. దేవుడు ఒక గొప్ప ఉపకారం చేసి ఉన్నాడు. ఆ ఉపకారానికి ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారో, లేదా మర్చిపోకుండా ఎవరు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో ఒక చక్కని ఉదాహరణ మీకు చూపిస్తాను నేను. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కని ఉపకారము దేవుడు చేసి ఉన్నాడు. ప్రభువారు యెరూషలేముకు ప్రయాణం వెళుచు ఉండగా సమరయ గలిలయ అనే మార్గం గుండా వెళుతూ ఉన్నారు. ఆయన ఒక గ్రామంలోకి వెళుచు ఉండగా ఎంతమంది వచ్చారంటండి? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ప్రభువారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన తెలియచేస్తూ ఉన్నాడు. ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా ఉండాలనడానికి ఒక చక్కని ఉదాహరణ దేవుడు ఈరోజు నీతో సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమే వెళుతూ ఉండగా సమరయ గలిలయ మధ్యలోంచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా కొంచెం దూరంగా ఎదురుగా ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. రావటం మాత్రమే కాదు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, యేసు ప్రభువా మమ్మను కనికరించుము, దేవా మమ్మను కరుణించుము అని అందరూ ఏకస్వరముతో ముక్త కంఠంతో ప్రభువారిని వేడుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒకసారి చూద్దాం. తర్వాత ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకోండి అని ప్రభువారు వాళ్ళతో సమాధానం ఇచ్చారు. ఏం చెప్పారంటే, దేవా మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని కనికరించుము, మా కుష్ఠరోగం మాకు తీసేయి ప్రభువా, ఈ రోగం నుంచి మనకు విడుదల కలుగచేయి అని పలుకుతూ ఉన్న ఆ 10 మందితో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నా దగ్గరికి ఏం రాకర్లేదు, కానీ మీరు నడుచుకుంటూ వెళ్ళి యాజకులు కనపరుచుకోండి, యాజకులు కనపరుచుకోండి, యాజకులు చూపించుకున్న లోపు నీకు స్వస్థత వస్తుందనే ప్రభువారి ఉద్దేశం. అయితే వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వెళ్ళిపోతూ ఉన్నారు. వెళుతూ ఉండగా శుద్ధులైరి. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. ప్రభువారి మాటలోనే శక్తి. ఆమె హల్లెలూయా. యేసయ్య మాటలో శక్తి, ఆ శబ్దంలో శక్తి. ఆమె హల్లెలూయా. ఆ శబ్దంలోనే అద్భుతము. యేసు ప్రభువారు మాట్లాడిన ఒక చిన్న మాట కూడా అద్భుతమే అని మనం తెలుసుకోవచ్చు. 10 మంది ప్రభువారిని వేడుకున్నారు, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించి మాకున్న రోగాన్ని తీసేయి దేవా అని అడుగుతుంటే ప్రభువారు ఏం సెలవిచ్చారంటే, ఇదిగో నా దగ్గరికి ఏం రాక్కర్లేదు, కానీ మీరు యాజకులు కనపరచుకోండి, జన సమూహంలో కలవండి ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. వెళుతూ ఉండగా ఏం జరిగిందంటండి, 10 మందికి స్వస్థత చేకూర్చబడినది. వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. ఆమేన్, హల్లెలూయా. 10 మంది శుద్ధులైతే ఒకతను మాత్రము సమరయుడు గ్రహించి ఉన్నాడు. ఏం గ్రహించి ఉన్నాడంటే స్వస్థత వచ్చేసిందని గ్రహించి ఉన్నాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? 9 మందితో కలిసి వెళ్ళిపోలా, ఒకడు మాత్రం వెనక్కి గొప్ప శబ్దంతో దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా తెలియజేశాలో కూడా ఇక్కడ భక్తుని ద్వారా మనం తెలుసుకోవచ్చు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
అయితే కృతజ్ఞత ఏ విధంగా తెలియజేశాడో తెలుసా? ఇక్కడ సమరయుడు ఎప్పుడైతే తనకు స్వస్థత కలిగింది అని తెలుసుకున్నాడో గొప్ప శబ్దంతో ప్రభువారి చెంతకు వచ్చి ఆయన పాదాల మీద పడి సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. దేవా నీకు వందనాలు ప్రభువా, ఇదిగో నా స్థితిని మార్చింది నీవే దేవా, నీకు వందనాలు. ఇదిగో అనేక మంది నన్ను ఆశ్రయించుకునే స్థితి, అందరూ నన్ను వెలివేసిన స్థితి, నన్ను చూడంగానే దూరంగా పారిపోయిన స్థితి, అందరూ నన్ను హీనంగా చూసే స్థితి. అయితే వాళ్ళందరూ నన్ను వెలివేశారు కానీ ప్రభువా నువ్వు మాత్రము నా యందు కనికరం చూపావు, నా యందు దయ చూపించావు. నీవు చూపించిన దయ బట్టే ఈరోజు నాకు స్వస్థత కలిగింది అని ఒక సమరయుడు మాత్రము ప్రభువారి చెంత దగ్గర వచ్చి పాదాల మీద పడి మొక్కుకుంటూ ఉన్నాడు, కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలును ఏం చేస్తున్నాడు తెలుసండి? మర్చిపోకుండా ఆయన దగ్గరికి వచ్చాడు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య చేసిన మేలును ఏం చేయకూడదండి, మనం మర్చిపోకూడదు. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఎంతమంది వచ్చారు తెలుసా? ఒక్కలే వచ్చారు. అయితే ప్రభువారు స్వస్థత ఇచ్చే దేవుడే, అడగంగానే స్వస్థత ఇచ్చే దేవుడే. కానీ తర్వాత వచ్చిన ఒక చక్కని మాట ఉంది, యేసయ్య స్వస్థత ఇచ్చే దేవుడే, కానీ స్వస్థపరిచిన వాడిని యేసయ్య మర్చిపోడు, నోటీస్ చేస్తాడు ఆయన. ఆమె చెప్పు గట్టిగా, నీకు జరిగిన మేలు ఆయన నోటీస్ చేస్తాడు, మర్చిపోడు. అదే మాట్లాడుతున్నాడు, ఒకసారి చూద్దాము. అందుకేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడ? అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, ఆమేన్, హల్లెలూయా. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పిన, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు 10 మంది శుద్ధులైరి, కానీ ఒక్కరు మాత్రము తనకు కలిగిన మేలు కోసము వెంటనే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని చేసిన మేలును మర్చిపోకుండా దేవుని చెంతకు వచ్చి మొక్కుతూ ఉన్నాడు. దేవా నీ వందనాలు. గొప్ప శబ్దంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అతన్ని లేపి, ఇదిగో నువ్వు భయపడొద్దు, ఇదిగో నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరిచును అని చెప్పిన తర్వాత ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 10 మంది శుద్ధులైరి, అవునా కాదా అని అడుగుతున్నారు చుట్టుపక్కల వాళ్ళందరి. 10 మంది శుద్ధులైరి, కానీ 9 మంది ఎక్కడ? దేవుణ్ణి ఎరుగని ఇతను మాత్రము దేవుని చెంతకు వచ్చాడు అని. అందరికీ ఎవరు తెలుసు? మిగతా వాళ్ళందరూ ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. అంటే కృతజ్ఞత, దేవుడు చేసిన మేలు మర్చిపోని వాళ్ళు ఎవరో తెలుసా? యేసయ్య శక్తి తెలియని వాళ్ళే, ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్ముకొని వాళ్ళు కానీ దేవుని గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా మొక్కుంటే వెంటనే మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి మొక్కుని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మాత్రము ఏం మర్చిపోతారు తెలుసా? దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. కానీ ఇక్కడ విషయం చూడండి, 10 మందిని శుద్ధులైరి, 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. కానీ స్పష్టంగా ప్రభు వారు నోటీస్ చేస్తున్నారు, ఇదిగో నేను స్వస్థపరిచింది ఎంతమందిని? 10 మందిని కదా. ఎంతమంది వచ్చారు? 9 మంది అని అందరికీ తెలిసేటట్లు మాట్లాడుతూ ఉన్నారంటే, నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన మేలు ప్రతి ఒక్కటి నువ్వు మర్చిపోవచ్చు, కానీ యేసయ్య నోటీస్ చేస్తూనే ఉంటాడు. మరి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఇదిగో ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు అని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఏం చేయలేదు తెలుసా? గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు అతను? గొప్ప శబ్దంతో యేసయ్య చెంతకు. మరి అంత గొప్ప శబ్దంతో నీకు చేసిన మేలుని గొప్పగా ఎప్పుడైనా చెప్పావా? చెప్పాలి. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకూడదు. ఇక్కడ 10 మంది శుద్ధులైతే ఒక్కరు మాత్రం వస్తుంటే దేవుడు నోటీస్ చేసి చెప్తున్నాడు, ఇదిగో నేను స్వస్థపరిచింది 10 మందిని. మిగతా వాళ్ళు ఏరి అన్నారంటే ప్రభువారు అన్నీ గమనిస్తూనే ఉంటారు, అన్నీ పట్టించుకుంటూ ఉంటారు. మరి నీ జీవితంలో ఎన్ని మహిమ కార్యాలు చేశాడో అవన్నీ ఎప్పుడైనా దేవుని కృతజ్ఞత చెప్పావా? అదే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను స్వస్థపరిచిన వాళ్ళు 10 మంది అని దేవుడే అడుగుతూ ఉన్నాడంటే, ఇదిగో నా కుమార్తె నీ జీవితంలో ఈ సంవత్సరం చేసిన మేలు ఇన్ని అని దేవుడు నిన్ను అడగడంటావా? అడుగుతాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో మాట్లాడుతున్న మాట అదే, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా దేవుడు చేసిన మేలు ఏం చేయకూడదు తెలుసా? మర్చిపోకూడదు. ఇక్కడ ప్రభువు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, అతను మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కానీ ప్రభువు వారు వెంటనే ఇదిగో నేను స్వస్థపరిచింది 10 మందిని అని ఆయన నోటీస్ చేసి చెప్తున్నారంటే, మన జీవితాల్లో కూడా ఏదైనా స్వస్థత దేవుడు చేస్తే, ఏదైనా ఉపకారం చేస్తే, ఏదైనా మేలు చేస్తే ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమె హల్లెలూయా. దేవునికి వందనాలు తెలియజేసే స్థితిలో ఉండాలి, సాగిలి పడే స్థితిలో ఉండాలి. దేవా ఈరోజు నా స్థితి కేవలం నీ దయే.
అని చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా? ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి కొన్నిసార్లు దేవుడు చేసిన ఉపకారాలకు బదులు కొన్నిసార్లు ఏ సంఘటన జరిగిద్దో ఇంకొక ఉదాహరణ చూపిస్తాను నేను నీకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇంకొక ఉదాహరణ మనం చూడగలము. మొట్టమొదటిగా చూసిన ఉదాహరణలు అయితే ప్రభువారు చేసిన 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏరి అని ప్రభువారు నోటీస్ చేసి అడిగారంటే, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకుండా దేవుడు కనుక్కుంటూ ఉంటాడు. ఇదిగో ఇది చేశాను, నువ్వు సాక్ష్యం చెప్పావా? ఈ మేలు నీ జీవితంలో చేశాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? నా జీవితంలో ఇదిగో ఇల్లు ఇచ్చావు, లేదా స్థలం ఇచ్చావు, ఇదిగో నీ కృప చూపించావు, ఇదిగో ఏం లేని స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా అని ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నావని దేవుడు నిన్ను అడుగుతూ ఉంటాడు. ఆమె చెప్పు గట్టిగా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలుగు. ఆయా సమయముల్లో దేవుని యొక్క దూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలించిన తర్వాత మొదట ఎవరైతే దిగుతారో, అంటే మొదట ఏ రోగి అయితే లోపలికి దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఎలాంటి రోగం ఉన్నప్పటికీ వాడు బాగుపడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ అలాంటి మంచి ఫెసిలిటీస్, అంటే ఒక స్వస్థత పరచబడే ప్రాంతంలో మంచి ప్లేస్ అయినప్పటికీ 38 సంవత్సరాల నుంచి ఒక రోగి మాత్రం అక్కడే పడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పక్షవాయు రోగంతో పడి ఉన్నాడు. అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేని స్థితిలో ఎన్ని సంవత్సరాలు అక్కడే పడి ఉన్నాడంటే 38 సంవత్సరాలు ఒక వ్యక్తి మాత్రము అక్కడ పడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకమునికి వచ్చెను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి నశించిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నవారు. అతన్ని ప్రభువారు కనుగొన్నారు. ఆమె చెప్పు గట్టిగా. ఆయన వెతుక్కుంటా వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువారు అడుగుతూ ఉన్నారు, స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే సమాధానం ఏంటంటే, నేను స్వస్థపడాలనుకున్నా కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని జవాబిస్తున్న తనతో ప్రభువారు ఏం సెలవిస్తున్నారు తెలుసా? ఇదిగో నీ పరుపెత్తుకుని వెళ్ళు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అదే మాట నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి దిగులుతో ఉన్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి వేదనతో ఉన్నావేమో, నీ జీవితంలో మేళ్ళన్నీ కొదువైన స్థితిలో ఉన్నావేమో, ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో. ప్రభు వారు మాట్లాడుతూ ఉన్న నీతో స్వస్థత పరగోరుచున్నావా? ఇదిగో విడుదల పొందగోరుకుంటున్నావా? అప్పుల బారి నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? అనారోగ్యం నుంచి విడుదల పొందాలనుకున్నావా? క్షేమానికి నడిపించబడాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఒడిదుడుకుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నావా అని ఏ విధంగా ప్రభువారు అతన్ని అడిగారో నిన్ను కూడా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కూడా చెప్పు, యేసయ్యా ఇదిగో నా జీవితంలో కూడా నేను మేలు పొందుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఒకసారి స్తోత్రాలు చేద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? స్వస్థపరగోర్చున్నావా అంటే సమాధానం ఏం ఇచ్చాడండి ఆయన? ఇదిగో స్వస్థపరగోర్చున్నాను కానీ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అదే మాట నువ్వు కూడా చెప్పు. దేవా ఇదిగో నా జీవితంలో ఈ కార్యం జరగాలి కానీ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ అప్పుల బారు నుంచి విడుదల పొందుకోవాలి కానీ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అనారోగ్యం నుంచి బయటపడాలనుకున్నాను కానీ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో నా జీవితంలో నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. నీవు మాత్రమే సహాయం చేయగలవు అని చెప్పు. యేసయ్యకు చెప్పు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు కదా, చెప్పు, యేసయ్య నాకు సహాయం చేసేవారు లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు నా జీవితంలో ఈ సమస్య నుంచి విడుదల కలిగించేది ఎవరూ లేరు అని చెప్పు. యేసయ్యతో విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేయడు తెలుసా? ఆలస్యం చేయడు. ఈ సమస్య నుంచి విడుదల ఎవరు ఇచ్చేలేట్లేరయ్యా. సమస్యకు పరిష్కారం ఎదుగుతున్నాను, సంవత్సరాల తడబడి ఎదుగుతున్నాను, కానీ జవాబు నేను పొందుకోలేకపోతున్నానయ్యా అని ఎంతమంది అయితే దేవుని సన్నిధికి ఈరోజు వచ్చారో, సమస్యలో ఉండి దేవుని సన్నిధికి వచ్చారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు సహాయం లేదా, నేను నీకు సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. నీకు ఎవరు సహాయం చేయట్లేదా, నేను సహాయం చేస్తాను. నీకు మేలు చేయట్లేదా, నేను మేలు చేస్తాను అని దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నారు. వెంటనే ఏం చెప్పారండి అతనితో? నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళు. ఆమె చెప్పు గట్టిగా. కొన్నాళ్ళకి ప్రభువారు అతను పాపం చేస్తున్న స్థితిలో అతను కనుగొన్నారు. మళ్ళీ మొట్టమొదటిగా ఎక్కడ కనుగొన్నారండి ప్రభువారు ఆయన్ని? యోహాను సువార్తలో పడిపోయిన చోట లేదా సహాయం లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని దేవుడు ఏం చేశాడండి? కనుగొన్నారు. తర్వాత పరామర్శించారు. ఇదిగో స్వస్థపరగొరుచున్నావా అని చెప్పారు. స్వస్థపరచబడ్డాడు, వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆయన కనిపించినప్పుడు ఒకసారి చూద్దాం. 14వ వచనంలో మళ్ళా ఏ స్థితిలో అతను కనిపించాడో చూద్దాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి,
మరి ఎక్కువ నీకు కీడు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకు అని చెప్పారు. ఆమె హల్లెలూయా. మరలా వెంటనే అతన్ని దేవాలయంలో చూశారు. అతను ఎక్కడ చూశారండి? ప్రభువారు స్వస్థత కోసం ఎదురు చూస్తున్న స్థితిలో చూశారు. ఇప్పుడు స్వస్థపరచబడిన తర్వాత అతడు దేవుణ్ణి మర్చిపోలేదు, కానీ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు, కానీ ఎక్కడి నుంచి మార్పు మనసు పొందలేదు తెలుసా? పాపం నుంచి ఇంకా విడుదల పొందుకోలేదు. ఆమె హల్లెలూయా. ఇదిగో మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని పాపాలకు దూరం అయిపోయాను కనుక ఇది నాకు మంచి అవకాశం అనుకున్న అతనితో, దేవుని సన్నిధిలో ఉన్న అతనితో దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఆమె చెప్పు గట్టిగా ఆమె హల్లెలూయా. దేవుని ద్వారా స్వస్థత పొందిన వాళ్ళని, దేవుడిని నమ్ముకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టలు, ఏదో రకంగా నీకు తెలియచేస్తూ ఉంటాడు. ఇదిగో నా కుమార్తె, నువ్వు ఈ తప్పు చేస్తూ ఉన్నావు, ఇదిగో నా కుమారుడు ఈ స్థితిలో నువ్వు ఉన్నావు, ఇదిగో లోకంలో కలిసిపోతూ ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉండు, కీడు వస్తుంది నీకు, జాగ్రత్త అని ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆమె హల్లెలూయా. వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? 15వ వచనంలో, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యము విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. ఆమె హల్లెలూయా. మేలుకు ప్రతిగా ఏం చేశారండి? యేసయ్యకి మేలుకు ప్రతిగా కీడు చేశాడు. ఆమె హల్లెలూయా. మొట్టమొదటి ఉదాహరణలో 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది వెళ్ళిపోయినా ఒకడు మాత్రం వచ్చి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది శుద్ధులైనప్పుడు 9 మంది వెళ్ళిపోయారు, కానీ కృతజ్ఞత లేరు, కానీ వాళ్ళ వల్ల ప్రభు వారికి ఏ బాధ లేదు. కానీ ఇక్కడ మనము 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని దేవుడు రక్షించినందుకు మేలుకు ప్రతిగా ప్రభు వారికి కృతజ్ఞత లేదు, కానీ ఏం చేస్తున్నారు తెలుసా? కీడు చేస్తూ ఉన్నాడు. ఆమె ఈరోజు అనేక మంది దేవుని యొక్క సంఘానికి, సహవాసానికి, దేవుని వల్ల మేలు పొందుకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? రాళ్ళు వేస్తూ ఉంటారు. ఆమె చెప్పగట్టిగా మేలుకు ప్రతిగా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కీడు చేస్తూ ఉంటారు. ఆయన ప్రభు వారు తిరిగి ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన హింసించిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయన కొట్టిన వాళ్ళని, ఆయన రక్తాన్ని చవి చూసిన వాళ్ళని, మహాశ్రమలు పెట్టిన వారిని కూడా ప్రభు వారు ఏమన్నారు తెలుసా? తండ్రి వీరేం చేయొచ్చు, వీరెరుగురు గనక వీరిని క్షమించు అని అన్నారు. ఆమెన్ హల్లెలూయా. అదేవిధంగా మేలు చేసిన అతను మరలా తన ఎడల కీడు చేస్తే ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు 2 ఉదాహరణలు చూసి ఉన్నాము. మొట్టమొదటిగా శుద్ధులైన 10 మందిలో 9 మంది మాత్రం రాలేదు, కానీ ఒక్కడు మాత్రము ప్రభు వారికి వచ్చి కృతజ్ఞతగా గొప్ప శబ్దంతో దేవుని సన్నిధికి వచ్చి, గొప్ప శబ్దంతో దేవుని యొక్క ప్రత్యక్షతకు వచ్చి దేవుని ముందుకు వచ్చి, దేవా నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అని తెలియజేస్తే ప్రభు వారు 9 మంది ఏరి అని నోటీస్ చేశారు. 9 మంది ఏరి అని అడిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక మేలు చేస్తే కొన్నిటికి మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు. ఈ మేలు నీ జీవితంలో చేశాను, ఏది కృతజ్ఞత? థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు చెప్పావో, ఎప్పుడు నీకు వందనాలయ్యా అని చెప్పావో అని ఈరోజు నీకు అడుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా అన్ని మేలు ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత కలిగే ఉండాలి. ఆమె హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో మేలు చేస్తేనే కృతజ్ఞత కలిగే స్థితి అయిపోయింది. ఆమె హల్లెలూయా. కానీ ఏ మేలు లేకుండా కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తిని కూడా నేను చూపించాలనుకున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనంలో ఒక చక్కని ఉదాహరణ ఉంది. అక్కడ జక్కయ్యని చూడగలము. జక్కయ్య ప్రభు వారి గురించి విన్నారు, ప్రభు వారి గురించి తెలుసుకున్నారు. ప్రభు అనేక మేలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు, ఇతను అసలు ఎలా ఉంటాడు అని ప్రభు వారిని చూడాలనుకున్నాడు. అయితే చాలా పొట్టిగా ఉండడం వల్ల ఆయన చూడలేకపోవడం, జనసమూహం ప్రభు వారి చుట్టూ అనేక మంది ఉండడం వల్ల చూడలేకపోయాడు. అయితే ఆయన కంటే ముందుగా వెళ్ళి చెట్టెక్కి ప్రభు వారు చూడాలని పైన ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు వెంటనే ప్రభు వారు ఆ ప్రదేశం వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు వారు మాట్లాడారు. ఆమె చెబుతా గట్టిగా. అప్పుడు వెంటనే ఆయన ఇంటికి తీసుకెళ్ళి దేవునికి చేసిన ఉపకారం లేదా దేవుని నమ్ముకున్న తర్వాత తెలిపిన కృతజ్ఞత ఏంటి తెలుసా? దేవా నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తున్నానని మొట్టమొదటి చెప్పారు. అంత మాత్రమే కాదు, నేను ఎవరి దగ్గరైనా ఒక వంతు అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఆమె చెప్పగడిగా ఆమె హల్లెలూయా. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు అంటే కేవలం యేసయ్యను చూడాలని ఒక ఆశ, యేసయ్యను చూడాలని ఒక ఆశ ఆయన ఏం చేసింది తెలుసా? అబ్రహాము కుమారుని చేసింది. ఏ మేలు జక్కయ్య పొందుకోలా, ఏ మేలు తన జీవితంలో జరగల, కానీ జక్కయ్య ఏం కలిగి ఉన్నాడు తెలుసా? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. యేసయ్య నిన్ను చూడాలనుకున్న నా ఆశని నెరవేర్చి ఉన్నావు, ఇదిగో నేను
ఈ కార్యాలు చేస్తాను, ఇదిగో ఈ పనులు చేస్తాను అని యేసయ్యకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. ఈ రోజుల్లో మనము విశ్వాసుల్లో కానీ దేవుని తెలుసుకున్న బిడ్డలు కానీ కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ ఎప్పుడు తెలుసా? దేవుడు మేలు చేసినప్పుడే. ఆమె చెప్పు గట్టిగా. జక్కయ్య జీవితంలో ఏ మేలు జరగల, అయినప్పటికీ ఏం చేస్తున్నాడు తెలుసా? మార్పు చెందాడు. ఆమె. హల్లెలూయా. ఈరోజు మేలు చేస్తే కూడా మార్పు చెందని విశ్వాసులు ఉన్నారు. మేలు చేస్తే కూడా దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలు ఉన్నారు. మేలు చేసినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో జక్కయ్య నువ్వు ఉదాహరణగా తీసుకో. జక్కయ్య విషయంలో ఏ మేలు జరగలేదు, కానీ ఇదిగో నా ఆస్తులు సహం ఇచ్చేస్తాను, 4 వంతులు ఇచ్చేస్తాను అన్యాయంగా తీసుకుంటే అని చెప్తే అబ్రహాము కుమారుడయ్యాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకు. జక్కయ్య విషయంలో ఏ మేలు జరగల, ఏ ఉపకారం జరగల, కానీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. అయితే 10 మంది శుద్ధులైనప్పుడు ఒక్కరు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న అతను అక్కడే పడి ఉంటే ప్రభు వారి కనుగొని స్వస్థపరిస్తే అతను ఏం కలిగి ఉన్నాడు తెలుసా? మేలుకు బదులు కీడు చేశాడు. అతను కూడా కృతజ్ఞత కలిగి లేడు. కానీ జక్కయ్య మాత్రము కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తన జీవితంలో ఏ మేలు జరగకపోయినప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దేవా, ఇదిగో నువ్వు నా ఇంటికి అడుగు పెట్టడమే నేను చేసుకున్న గొప్ప ధన్యత అని జక్కయ్య చెప్తూ ఉన్నాడు. ఆమె. హల్లెలూయా. అలా ఉండాలి విశ్వాసి, అలా ఉండాలి. మేలు చేసినప్పటికీ కృతజ్ఞత లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఏ మేలు పొందుకోపోయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. ఈ రోజుల్లో విశ్వాసులు నా జీవితంలో ఇది చేస్తే నేను అది చేస్తాను, నాకు ఉన్న సమస్యలన్నీ తీసేస్తే నేను అప్పుడు బాప్తిసం తీసుకుంటాను అని జక్కయ్య మాత్రం అనలేదు. ఆమె. హల్లెలూయా. అందుకే జక్కయ్య ఏమేడు తెలుసా? ప్రభు వారి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఆమె. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూడా అబ్రహాము కుమారుడు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండు. మేలు చేయకపోయినప్పటికీ ఏం చేయాలి తెలుసా? దేవా, నేను కేవలం బ్రతికున్నానంటే, నేను కేవలంగా ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ దయ అని చెప్పు. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఖచ్చితంగా నువ్వు కూడా అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అవుతావు. ఆమె చెప్పు గట్టిగా ఆమె. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మనతో మాట్లాడింది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో అనేక మేలు చేశాడేమో. 10 మందిని స్వస్థపరిస్తే ఒక కుష్ఠరోగి మాత్రమే దేవుని ముందుకు వచ్చి గొప్ప శబ్దంతో, దేవా నన్ను కనికరించావో, నా ఎడల మేలు చేసావో, నీకు వందనాలని చెప్తే ప్రభు వారు నోటీస్ చేసి అడుగుతున్నారు. ఇదిగో నేను 10 మందిని శుద్ధులను చేస్తే 9 మంది మాత్రం రాలేదు. అదే మాట నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను అనేక మేలు నీకు చేశాను, నువ్వు కృతజ్ఞత లేవు. కానీ అన్ని కార్యాలకు దేవుని కృతజ్ఞత కలిగి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోదు. ఆయన నీ దోషాన్ని క్షమించేవాడు, నీ సంఘటనలన్నీ కుదిర్చేవాడు, క్షేమాన్ని ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా నీకు కిరీటాన్ని దయచేసే దేవుడు యేసయ్య మాత్రమే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె. హల్లెలూయా. చెప్పు. దేవా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. మేమందరము మీ ప్రత్యక్షతకు రావటం మీ చిత్తమైంది ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. అందుకే భక్తుడైన దావీదు పలికి ఉన్నాడు, ప్రభా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేల్లో, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అని తనతో చెప్పినట్లే మీరు కూడా అదే మనసు కలిగి ఉండని మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. 10 మందిని శుద్ధులు చేశారు ప్రభా, కానీ ఒక్కడు మాత్రమే మీ దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవా నీ కృతజ్ఞతలు అని తెలియచేస్తే మీరు అడిగి ఉన్నారు ప్రభా. ఇదిగో 9 మంది ఏరి అని అడిగి ఉన్నారు ప్రభా. అదేవిధంగా ఈరోజు ఎంతమంది అయితే దేవుని సన్నిధికి వచ్చారో, ఇదిగో ఈ కార్యం కోసం నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా అని అడుగుతూ ఉన్నారు ప్రభా. ఖచ్చితంగా సహాయం చేసే గొప్ప దేవుడు కనుక ప్రభా మేమందరం కృతజ్ఞత కలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అనేక మంది ఇలాంటి గొప్ప అవకాశం పొందుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా మేమందరం మీ పాద సన్నిధికి రావడం మీ చిత్తమైంది ప్రభా. మా సంఘాన్ని మీరే నడిపిస్తూ ఉన్నారు, సహవాసం ముందుండి నడిపిస్తున్నారు. పగలు మేఘ స్తంభం గాను, రాత్రి అగ్ని స్తంభం గాను ఇశ్రాయేలులందరినీ ఏ విధంగా నడిపించుకెళ్ళింటో వెళ్ళారో ప్రభా, అదేవిధంగా ప్రభా మా సంఘానికి మీకు తోడున్నందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎప్పుడు దాకా మాతో మాట్లాడి ప్రభా మీ మహిమనుతో కనపరిచినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. ఎప్పటి వరకు ప్రభా విన్న వాక్యాన్ని బట్టి మీకు వందల స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నిలబడి ఉన్నారో, ఎంతమంది అయితే వాళ్ళ జీవితాలు మేలు పొందుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి, కరుణ చూపించండి. ఖచ్చితంగా ప్రభా ఈ రోజు ఆరాధన వల్ల ప్రభా మేలు పొందుకున్నామని విశ్వసిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.